ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మేము సైతం సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మంగళవారం కాకినాడ జీజీహెచ్ లో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మేము సైతం సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ రాబర్ట్ కాక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడను క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మేము సైతం సేవా సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ కిరణ్, డాక్టర్ రమ్య, మేము సైతం సేవా సంఘం సభ్యులు కొండమూరి గంగాధర్, గొల్లపల్లి రాము, ఉపాధ్యక్షులు పాలపర్తి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలగంగాధర్ తిలక్, జాకిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ ఇలా చూడండి సార్ డాక్టర్ గారు మేడం మేడం ఇలా చూడండి ఇవాళ వరల్డ్ టీబీ డే సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో టీబీ వ్యాధిగ్రస్తుల్ని ప్రేమతోటి పలకరించి వాళ్ళకి మేము సైతం సేవా సంస్థ నుంచి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు. అంటే మనకి టీబీ బ్యాసిలస్ ఇది అని గుర్తించి రాబర్ట్ కాచ్ గారు దానికి ట్రీట్మెంట్ కనిపెట్టడానికి ఎంత సహాయపడ్డారో, మేము సైతం సేవా సంస్థ ఏంటంటే మన జీజీహెచ్కి ఏది అవసరం అని గుర్తించి వాళ్ళు ముందుగా మనకి కార్డ్స్ అదే మ్యాట్రెస్లు కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు టీబీ డే సందర్భంగా ఇలా ఇవ్వడం అనే ఆలోచన రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే తప్ప మనకి టీబీ అనే దాని గురించి భయపడడం అనేది పోతుంది. భయపడిన అంతసేపు కూడా వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుందో లేదో అన్నది చూసుకోలేం. కాబట్టి టీబీ అనేది పూర్తిగా క్యూరబుల్ డిసీజ్ కాబట్టి దాని మీద అవగాహన పెంచుకొని ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మొత్తం మన దేశాన్ని నుంచి ప్రపంచాన్ని నుంచి కూడా టీబీని తరిమి కొట్టాలనే ఆశయంతో మన మోడీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మినిస్టర్స్ అందరూ కూడా, మన హెల్త్ మినిస్టర్ గారు కానీ మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పుడు మన అందరం కూడా మన వంతు ఎలా అయితే సాయం చేయాలో మేము సైతం అనే వాలంటరీ ఆర్గనైజేషన్ పేరుకు తగ్గట్టుగానే అన్ని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చేయూతను అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా టీబీ గురించి అవేర్నెస్ పెంచుకోవటం అనేది మెయిన్. జీజీహెచ్లో వరల్డ్ డే అంటే టీబీ డే ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేదే ఇది. కానీ ఈ సంవత్సరం మేము సైతం ఒక ఆర్గనైజింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ ద్వారా కూడా మాకు ఆర్ఎంఓ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, మాకు డాక్టర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావించాలి. ఫస్ట్ ఏదైనా కూడా రాబర్ట్ కాక్ అన్న వ్యక్తి ఆయన టీవీ వ్యాధి కనిపెట్టిన వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలియదు ఆ విషయం. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి కోసం ఇవాళ డే జరుపుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నేను ఒక కార్మిక సంఘాల నుంచి వచ్చిన వ్యక్తిని. లారీ ఫీల్డ్లోనే ఒక టీవీ వ్యాధి అనేది ఎక్కువగా 60% సోకే వ్యాధి ఎవరికైనా ఉందంటే అది మోటార్ ఫీల్డ్లోనే వస్తుంది. ఎందుకంటే టైంకి నిద్ర లేకపోవడం, టైంకి తిండి లేకపోవడం, అలాగే కైనీళ్ళు గుట్టకాలు తినేయడం. ఎందుకంటే తోలాలి కాబట్టి ఆ లోటు గమ్యం చేరాలి కాబట్టి ఎక్కువగా కైనీళ్ళు గుట్టకాలు మందు తాగడం, ఊళ్ళో సరైన తిండి తినకపోవడం, టైం నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు 90% ఉంది. మరి ఈ చేతులతో ఎంతమందిని టీవీ వార్డులో జాయిన్ చేయడం, టీవీ వార్డులో రికవర్ అయ్యి రావడం, మన డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారు గురుగారు చెప్పినట్టు నిజంగా ఎంతోమందికి ఉండేది వ్యాధి. మా గొప్ప వ్యక్తి రాబర్ట్ కాక్ అన్న వ్యక్తి ఆయనకు నిజంగా జీవితాంతకాలం ఒక గాంధీ గారిలాగా, ఒక భగత్ సింగ్ గారిలాగా, అలాగా ఆయన కూడా ఒక స్వాతంత్ర వీరుడిలే
అనుకోవాలన్నీ. ఏదైనా కూడా ఈరోజు జనరల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం మేము సైతం నుంచి చేయడం అనేది మేము అదృష్టంగానే భావించి, అలాగే టీబీ వ్యాధికి కూడా ఎక్కువ చాలా మట్టికి నయమయ్యి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు భయపడే పరిస్థితి అయితే ఎవరికీ లేదు. ఏదైనా కూడా డాక్టర్ గారు పెద్దలు అన్నట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. మనం కూడా మేము సైతం దగ్గర నుంచి కూడా మేము కార్యక్రమాలు చేసి మంచి కార్యక్రమాలు చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు మరి సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, డాక్టర్స్ అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం పెట్టి ఇలాంటి కార్యక్రమాలు జనరల్ హాస్పిటల్ ఎన్నో చేయాలని, ఎంతో గొప్పగా మేము జనరల్ హాస్పిటల్ని కాపాడుకోవాలని, దీన్ని అభివృద్ధి చేసుకోవాలని, అలాగే బెడ్లు కూడా పేషెంట్లు కూడా బెడ్లు సరిపోవట్లేదు, అది కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ బెడ్లు పెంచుకుని జనరల్ హాస్పిటల్లో మన ఊర్లో మన జిల్లాలో కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ అంటే మేము సైతం కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నోటంటే చెప్పించాలని కోరుతూ